కదా. మనం ఏం చేస్తున్నామంటే 9:30 తింటున్నాము, 11:30 12 దాకా మొబైల్ చూస్తుంటాము. స్టూడెంట్స్ అయితే 1 o'clock చదువుతుంటారు. ఎవరైనా కానీ, స్టూడెంట్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, వితిన్ 10-10:30 ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ డీప్ స్లీప్, ఇఫ్ యర్ ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ అంటే డెఫినెట్గా మీ లివర్ ఎనర్జీ తగ్గుతుంది. ఒకటి. రెండోది, లివర్ ఈజ్ మీన్ ఫర్ ఎంప్టీనెస్. మీ మైండ్ ఎంప్టీనెస్ ఉంటే లివర్ ఎనర్జీ బాగుంటుంది. చాలా మంది అంటారు, ఎందుకప్పా మీకు షుగర్ వచ్చింది అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు, నా పనిలో చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది, దానివల్ల షుగర్ వచ్చింది. నేను ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాను, దానివల్ల చాలా స్ట్రెస్ వస్తుంది, దానివల్ల షుగర్ వచ్చింది. ఇంకా కొందరు అంటారు, మా రిలేషన్షిప్ బాగలేదు, మా అత్త బాగలేదు, మా కొడుకు బాగలేదు, మా మొగుడు బాగలేదు, రోజు గొడవలే, టెన్షన్ వల్ల నాకు షుగర్ వచ్చింది. వినింటారు కదా ఇట్లా. ఏమవుతుంది? వెన్ యూఆర్ ఇన్ స్ట్రెస్ అండ్ టెన్షన్, యువర్ మైండ్ ఈజ్ నాట్ ఎంప్టీ. దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ అంటే ఏమవుతుంది? యువర్ లివర్ విండ్ గోస్ డౌన్. మీరేదో తింటారు, వెన్ యూఆర్ ఇన్ స్ట్రెస్ ఇట్ వోంట్ డైజెస్ట్ ప్రాపర్లీ. ఎందుకు? మీ బాడీలో విండ్ తక్కువ ఉంది. ఎప్పుడు విండ్ తగ్గుతుందో మీ జఠరాగ్ని వీక్ అవుతుంది. అప్పుడు మీరు తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం అవ్వదు. ఎవరికి ఓవర్ 1 or 2 days ఆర్ 1 or 2 monthsలో డయాబెటీస్ రాదు. మీకు మోర్ దెన్ ఫ్యూ ఇయర్స్ మీ డైజెషన్ వీక్గా ఉంది. ఎస్పెషలీ కార్బోహైడ్రేట్ ప్రాసెసింగ్ ఈజ్ వెరీ వీక్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద ఫ్యాట్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద పల్సెస్ ఆర్ ప్రోటీన్ ఫుడ్. మీరు తినే కార్బోహైడ్రేట్, ఇట్ ఈస్ నాట్ డైజెస్టింగ్ వెల్. దట్స్ ఇట్. ఎందుకు జీర్ణం కావట్లేదు అంటే యువర్ మైండ్ ఈజ్ నాట్ ఎంప్టీ. యు ఆర్ ఇన్ స్ట్రెస్, టెన్షన్, రెస్ట్లెస్నెస్, డిజైర్ఫుల్ సంథింగ్. సో అప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైజెస్టింగ్ వెల్, ఇనిషియల్ డేస్లో మీకు ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇంకా కొంచెం అయితే ఇట్ విల్ గోస్ టు ది ఐబిఎస్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్. కొందరికి పైల్స్, హెమోరాయిడ్స్, హెవీనెస్, బ్లోటింగ్ ఇట్లా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. లేటర్ స్టేజ్, when your food is not digesting properly, then your body is not accepting the glucose. ఇనిషియల్గా ప్రీ డయాబెటీస్ అంటారు, లేటర్గా డయాబెటీస్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఎ హీలర్, యాజ్ ఎ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ప్రాక్టీషనర్, యాజ్ ఎ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, డయాబెటీస్ అంటే మోర్ దెన్ ప్యాంక్రియాస్ ఫర్ అస్ ఈజ్ యువర్ డైజెస్టివ్ ఫైర్. ఎందుకు అంటే ప్యాంక్రియాస్ ఈజ్ జస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. There is no meridian for endocrine gland. All endocrine glands is controlled by the vital organs, the vital meridians. మీ బాడీలో స్ప్లీన్ బాగుండాలి, ప్యాంక్రియాస్ బాగుండాలి అంటే ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్టమక్ ఫైర్. స్టమక్ ఫైర్ బాగుండాలి. కావాలంటే ట్రై చేయండి. మీరు తిన్న ఫుడ్ ఈజీ డైజెస్టబుల్, వార్మ్గా ఉంటే మీ బ్లడ్ షుగర్ తగ్గుతుంది. మీరు తిన్న ఫుడ్ హార్డ్, ఇట్స్ నాట్ డైజెస్టింగ్ ఈజీలీ, కోల్డ్ ఇన్ నేచర్, స్వీట్ ఇన్ టేస్ట్ అంటే షుగర్ పెరుగుతుంది. ఎందుకు? స్వీట్ అండ్ కోల్డ్ ఫుడ్ అండ్ రా ఫుడ్ ఈజ్ వీకనింగ్ యువర్ స్ప్లీన్. When spleen become weak, your body become damp.
When body become damp cold, the blood sugar will rise. కదా? ఏం చేయాలి? అట్లీస్ట్ స్టిల్ 60 years, 70 years డయాబెటీస్ రాకూడదు. ఎనీ షార్ట్ కట్స్, ఎనీ వే యూ కెన్ ప్రివెంట్ డయాబెటీస్?